ఇంటర్స్టెల్లార్తో స్పేస్ టైం బ్లాస్ట్ చేశారు. ఓపెన్హైమర్తో అటామిక్ బాంబ్ విజువల్స్ని థియేటర్లో లైవ్గా చూపించారు. నవ్ ది మాస్టర్ డైరెక్టర్ మన అందరం ప్రేమగా పిలుచుకునే క్రిస్టోఫర్ నోలన్ మామ ఈజ్ బ్యాక్. ఈసారి టైం ట్రావెల్ కాదు, క్వాంటమ్ ఫిజిక్స్ కాదు, ఏకంగా 2800 సంవత్సరాల క్రితం నాటి గ్రీక్ మైథాలజీ హిస్టరీని వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమాక్స్ కెమెరాలతో మన ముందుకు తీసుకొస్తున్నారు. దాట్ ఈస్ ది ఆడెసీ. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీపురియం. రేపు థియేటర్స్లోకి రాబోతున్న నోలన్స్ మోస్ట్ అవైటెడ్ మ్యాగ్నమ్ ఓపస్ ది ఆడెసీ చూడడానికి మీరంతా ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. కానీ థియేటర్లో కూర్చునే ముందు అసలు ఆ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి, నోలన్ చూపించబోయే ఆ క్యారెక్టర్స్ వెనుకున్న మైథాలజీ ఏంటి అనేది తెలుసుకోకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవడం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండేయా, మ్యాట్ డేమన్, యానీ హ్యాథవే లాంటి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఉంది. వీళ్ళంతా నార్మల్ హ్యూమన్స్ క్యారెక్టర్స్ చేయట్లేదు, లార్జర్ దెన్ ది లైఫ్ మైథాలజికల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అందుకే సినిమా చూడడానికి వెళ్లే ముందు నో స్పాయిలర్స్తో అసలు ఓడిసీ కంప్లీట్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్. ఇక మెయిన్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు కొంచెం సబ్స్క్రైబ్ బటన్ కొట్టి లైక్ కొట్టి కామెంట్లు పెడితే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎండ్ వరకు చూడండి, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆడెసీ అనేది లెజెండరీ గ్రీక్ పోయెట్ హోమర్ రాసిన ఒక ఎపిక్ పోయం. దీనికి ఇంకో కనెక్టింగ్ పార్ట్ ఉంది, దాన్నే ఇలియాడ్ అంటారు. ట్రోజన్ వార్ ఎలా జరిగింది అనేది ఇలియాడ్ స్టోరీ అయితే, ఆ వార్ అయిపోయాక హీరో తన ఇంటికి ఎలా తిరిగి వచ్చాడు అనేదే మన ఒడిసీ స్టోరీ. సో అసలు కథ మొదలయ్యేది ట్రోజన్ వార్ నగర వినాశంతో అనమాట. ఈ కథలో మెయిన్ హీరో కింగ్ ఆఫ్ ఇథాకా, ఆయన పేరే ఒడిసియస్. సినిమాలో ఈ క్యారెక్టర్ని ప్లే చేసింది మ్యాట్ డీమన్. ఒడిసియస్ కేవలం ఒక గొప్ప వారియర్ మాత్రమే కాదు, హీఈస్ అన్ అబ్సల్యూట్ జీనియస్. మైండ్ గేమ్స్ ఆడడంలో ఆ కాలంలో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. గ్రీకులకి ట్రాయ్ నగరానికి మధ్య ఏకంగా 10 years పాటు యుద్ధం నడుస్తుంటుంది. ట్రాయ్ కోటగోడల్ని ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోతుంటారు. అలాంటి టైంలో ఒడిసియస్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేశాడు. అదే ది ఫేమస్ ట్రోజన్ హార్స్. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి గ్రీక్ సైనికులంతా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి ఆ గుర్రం కడుపులో మెయిన్ సైనికులను దాచిపెడతాడు. ట్రోజన్లు ఆ గుర్రాన్ని విజయ సూచికగా కోట లోపలికి తీసుకెళ్తారు. కట్ చేస్తే అర్ధరాత్రి గుర్రం లోపల ఉన్న గ్రీక్ సైనికులు బయటికి వచ్చి కోట తలుపులు తీసి ట్రాయ్ నగరాన్ని సర్వనాశనం చేస్తారు. అలా 10 ఏళ్ల యుద్ధానికి ఒడిసియస్ తన తెలివితో ఎండ్ కార్డు వేశాడు. యుద్ధం గెలిచాక అందరూ హ్యాపీ. ఒడిసియస్ కూడా తన భార్య పెనోలోపి మరియు తన యుద్ధానికి వచ్చేటప్పుడు పసిబిడ్డగా ఉన్న తన కొడుకు టెల్మాకస్ని చూడడానికి 12 షిప్లు 100 మంది సైన్యంతో ఇథాకా రాజ్యానికి జర్నీ మొదలు పెడతాడు. నార్మల్గా అయితే కొద్ది రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే కథ పెద్ద ట్విస్ట్ తీసుకుంటుంది. ఒడిసియస్కి యుద్ధం గెలిచానని ఈగో, గర్వం నెత్తికెక్కుతుంది. అదే అతని వినాశనం వైపు నడిపించింది. ప్రయాణంలో కొన్ని ద్వీపాలను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ షిప్స్ దారి తప్పుతాయి. అక్కడి నుంచే ఒడిసియస్ లైఫ్ ఒక సర్వైవల్ హారర్ థ్రిల్లర్గా మారుతుంది. ఈ జర్నీలో ఒడిసియస్ అండ్ గ్యాంగ్ ఒక వింత ఐలాండ్లో ల్యాండ్ అవుతారు. అక్కడ వాళ్ళకు ఒక గుహలో టన్నుల కొద్ది ఫుడ్ కనిపిస్తుంది. తిని ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు ఆ గుహలోకి ఎంట్రీ ఇస్తాడు పాలిఫీమస్ అనే సైక్లోప్స్. సైక్లోప్స్ అంటే ఒకే కన్నుండి ఒక భయంకరమైన రాక్షసుడు. వాడు ఒడిసియస్ సైనికులను పట్టుకొని బతికుండగానే తినేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా అయితే అందరూ చనిపోతారని గ్రహించిన ఒడిసియస్ మళ్ళీ తన బ్రెయిన్కి వదిలి పెడతాడు. ఆ రాక్షసుడికి వైన్ ఇచ్చి ఫుల్గా మత్తులో ముంచేసి వాడు నిద్రపోయాక ఓ పెద్ద కర్రతో ఉన్న కంటిని పొడి చేస్తాడు. వాడు బ్లైండ్ అయిపోతాడు. ఎలాగోలా ఆ గుహ నుండి బయటపడి ఎస్కేప్ అయ్యి షిప్ ఎక్కేస్తారు. కానీ ఇక్కడే ఒడిసియస్ తన లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడు. షిప్లో కొంచెం దూరం వెళ్తూ, ఒరే రాక్షసుడా, నిన్ను గుడ్డివాడిని చేసింది ఎవరో తెలుసా, కింగ్ ఆఫ్ ఒడిసియస్ అని గర్వంగా చెప్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ సైక్లోప్స్ ఎవరో కాదు, పొసైడన్ కొడుకు. నా కొడుకునే గుడ్డివాడిని చేస్తావా అని పొసైడన్కి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఒడిసియస్ ఎప్పటికీ తన ఇంటికి చేరకూడదు, సముద్రం మీదే నరకం చూడాలని చెప్పిస్తాడు. ఇక్కడితో ఒడిసియస్కి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. పొసైడన్ శాపం వల్ల ఒడిసియస్ సీలో ఉన్న చాలా వింతైన మాన్స్టర్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ ఈ విజువల్స్ని స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారో అని వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ లైనప్ ఒకసారి చూద్దాం. మొదటిది ద సైరన్స్. సముద్రంలో ఉండే వింత జీవాలు, వీటికి అద్భుతమైన వాయిస్ ఉంటుంది. వీళ్ళ పాట వింటే ఎంతటి వాడైనా హిప్నోటైజ్ అయిపోయి షిప్ని తీసుకెళ్లి సముద్ర బండరాళ్లకు గుద్ది చనిపోతాడు. ఒడిసియస్ తన సైనికుల చెవులో మైనం పెట్టించి తనని తాను షిప్ స్తంభానికి గట్టిగా కట్టించుకొని ఈ డేంజర్ నుండి బయటపడతాడు. రెండోది సిర్సి ద సార్సరస్.
ఈమె ఒక పవర్ఫుల్ మాయాల వింత స్త్రీ. ఒడిసియస్ సైనికులను తన మాయలతో డైరెక్ట్గా పందులుగా మార్చేస్తుంది. తన తెలివితో ఒడిసియస్ ఆమెను లొంగదీసుకుని మళ్ళీ తన సైనికులను మనుషులుగా మారుస్తాడు. సినిమాలో ఈ క్యారెక్టర్ సమంత మార్గన్ని ప్లే చేస్తున్నారు. ఇంకా మూడోది స్కేలా అండ్ చారిబ్డిస్. ఇది మోస్ట్ టెరిఫిక్ పార్ట్. ఒకవైపు 6 తలల భయంకరమైన సముద్ర రాక్షసి స్కేలా, ఇంకోవైపు మొత్తం షిప్ని మింగేసి ఒక హ్యూజ్ సుడిగుండం చారిబ్డిస్ అంటే వర్ల్పూల్. ఈ రెండింటి మధ్య నుండి షిప్ని సేఫ్గా దాటించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఈ ప్రాసెస్లో ఒడిసియస్ తన బెస్ట్ సైనికులను కోల్పోతాడు. ఇన్ని కష్టాలు పడుతుంటే కింగ్ ఒడిసియస్కి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. షీ ఈస్ గాడెస్ అథీనా. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ప్లే చేసింది గ్లోబల్ సెన్సేషన్ జెండయా. ఒడిసియస్ అంటే అథీనాకి చాలా ఇష్టం, ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు కాబట్టి. ఒలింపియస్ పర్వతంపై ఉండి దేవుళ్ళందరితో మరియు తన తండ్రి అయిన జియూస్తో ఫైట్ చేసి ఒడిసియస్ని కాపాడడానికి అథీనా బ్యాక్గ్రౌండ్లో చాలా రకాల ప్లాన్ చేస్తుంటుంది. కానీ పొసైడన్ని ఎదిరించలేక కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ కూడా ఉంటుంది. ఒక్కొక్క షిప్ నాశనం అవుతూ వస్తుంది. చివరకు ఒడిసియస్ తింటున్న ఫుడ్ విషయంలో జరిగిన ఒక మిస్టేక్ వల్ల జ్యూస్ దేవుడు ఒక పెద్ద పిడుగును వేసి ఒడిసియస్ లాస్ట్ షిప్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. సైన్యం అంతా చనిపోతుంది. మిగిలింది కేవలం ఒడిసియస్ ఒక్కడే. సర్వం కోల్పోయి సముద్రంలో కొట్టుకుపోయిన ఒడిసియస్ ఒజిజియా అనే ఒక ఐలాండ్కి చేరుకుంటాడు. అక్కడ కలిప్సో అనే ఒక అందమైన నింప్, సీక్రెట్ స్పిరిట్ అంటారు దామని, ఆమె ఒడిసియస్ ప్రేమలో పడి అతన్ని తనతోనే ఉంచేసుకుంటుంది. నీకు అమరత్వాన్ని ఇస్తాను, ముసలితనం రాకుండా చూసుకుంటాను, నన్నే పెళ్లి చేసుకో అని అడుగుతుంది. కానీ ఒడిసియస్కి తన భార్య పెనలోపి, తన కొడుకు, తన రాజ్యం ఇతికా మాత్రమే కావాలి. ఎలా 7 సంవత్సరాల పాటు ఒడిసియస్ ఐలాండ్లో ఒక బందీగా ప్రతిరోజు సముద్రం వైపు చూస్తూ ఏడుస్తూ గడిపేస్తాడు. చివరకు గాడెస్ అథీనా రిక్వెస్ట్ వల్ల జ్యూస్ కలిప్సోని ఆర్డర్ వేసి ఒడిసియస్ని వదిలేయమంటాడు. చిన్న ర్యాఫ్ట్ తయారు చేసుకొని మళ్ళీ ఇతికా వైపు తన జర్నీని మొదలు పెడతాడు కింగ్ ఒడిసియస్. కట్ చేస్తే ఇటు ఇతికా రాజ్యంలో ఏం జరుగుతుంది? ఒడిసియస్ యుద్ధం చేయడానికి 10 ఏళ్ళు, యుద్ధం అయిపోయి ఇంటికి రావడానికి ఇంకో 10 ఏళ్ళు, మొత్తం 20 ఏళ్ళుగా తను హోమ్ టౌన్లో లేడు. దాంతో అందరూ ఒడిసియస్ చనిపోయాడని ఫిక్స్ అవుతారు. రాజ్యంలో ఉన్న ల్యాండ్ లార్డ్స్, అహంకారులైన యంగ్ మెన్, దాదాపు 100 మందికి పైగా షూటర్స్ ఒడిసియస్ ప్యాలెస్ని ఆక్యుపై చేస్తారు. వాళ్ళంతా ఒడిసియస్ భార్య పెనలోపిని పెళ్లి చేసుకొని ఇతికా సింహాసనాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. ప్యాలెస్లో ఉన్న ఫుడ్, వైన్ అంతా తగలబెడుతూ నరకం చూపిస్తుంటారు. ఒడిసియస్ కొడుకు టెల్మాకస్ ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్. తండ్రి బతికే ఉన్నాడని నమ్ముతూ ఒంటరిగా ఆ 100 మంది షూటర్స్ని ఎదిరించలేక తన తల్లి మానాన్ని, రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటాడు. ఫైనల్గా ఒడిసియస్ ఇతికా తీరానికి చేరుకుంటాడు. కానీ డైరెక్ట్గా అప్పుడే వెళ్తే ఆ 100 మంది కలిసి ఒడిసియస్ని చంపేస్తారని తెలుసుకొని అథీనా హెల్ప్తో ఒక ముసలి బెగ్గర్ వేషంలో ప్యాలెస్లోకి ఎంట్రీ ఇస్తాడు. తన కొడుకుకు మాత్రమే తన రియల్ ఐడెంటిటీని రివీల్ చేసి తండ్రి కొడుకులు ఒక ప్లాన్ వేసి ఆ 100 మందిని తర్వాత చంపేస్తారు. ఈ ప్రొసీడింగ్స్ అన్ని నోలన్ ఎలా చూపిస్తాడో చూడాలి. సో ఇది ఇలియాడ్ అండ్ ఒడిసీలోని మెయిన్ స్టోరీ. దీన్ని మన నోలన్ మామ 3 గంటల సినిమాలో ఎలా చూపించబోతున్నాడని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా హ్యాన్స్ జిమ్మర్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్ని షేక్ చేయడం ఖాయం. ఈ స్టోరీ వినాక మీకు రేపు సినిమా చూడడానికి ఎంతవరకు వెళ్ళిపోతుంది అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. సినిమా చూసొచ్చాక మన మూవీ ఫోరం ఛానల్లో కంప్లీట్ ఇన్ డెప్త్ స్పాయిలర్ రివ్యూ అండ్ బ్రేక్ డౌన్ వీడియో వస్తుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.